నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నిన్నటి నుంచి జరుగుతున్న అంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే నిన్న మాజీ సీఎం గారిని అరెస్ట్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి నిరసన దగ్గర నుంచి కూడా అంటే మీకెలా అనిపిస్తుంది యాస్ అడ్వకేట్ గా? మీరు చెప్పండి. అంటే ఈ అరెస్ట్ ఎంతవరకు జెన్యూన్ గా జరిగిందనుకుంటున్నారు? అరెస్ట్ జెన్యూన్ గా జరిగిందా? లేకపోతే కక్షపూరితంగా జరిగిందా అనేది మనం పక్కన పెడితే కనుక, ఏదైతే సిఐడి వాళ్ళ వ్యూహం ప్రకారం అనుకోవచ్చు, లేకపోతే చట్ట ప్రకారం అవ్వచ్చు. వాళ్ళు కొన్ని సెక్షన్స్ అయితే ఆహ్, మన ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద ఆమోదించడం జరిగింది. ఆ సెక్షన్స్ ను ఉపయోగించుకొని ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే. దానికి తగ్గట్టుగా వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కూడా దాని గురించి నిరసనలు తెలపడం కూడా జరిగింది. చెప్పండి సార్. కానీ అంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేకుండా అంటే దానికి సంబంధించి సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది, అది కూడా ఒక అర్ధరాత్రి టైంలో అంటే 11:30 టైంకి రావడం గానీ, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే యాజ్ అడ్వకేట్ గా మీరు చెప్పండి. అంటే ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చా? అంటే అదే కదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఆహ్, సిద్ధార్థ లూథ్రా గారు కూడా లేవనెత్తినటువంటి అంశాలు కూడా ఇవే అండి. అంటే హ్మ్. ఇదివరకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలోని చంద్రబాబు నాయుడు గారి పేరు మెన్షన్ చేయలేదు. హ్మ్. సడన్ గా ఇప్పుడు మెన్షన్ చేశారు. ఎందుకని ఇంతవరకు కూడా మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించినటువంటి కేసు కూడా 2021లోనే ముగిసింది కూడా. అంటే అవును. దానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కోసం అయితే ఉందో, కేసు కూడా క్లోజ్ అయింది. అప్పుడు ఏదైతే చేశారో ఆ కేసు విషయంలో ఆ ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు గారి పేరైతే మెన్షన్ చేయలేదు. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు ఏ విధంగా ఎఫ్ఐఆర్‌లో ఆ పేరు లేకుండా ఒక ఎమ్మెల్యేగా ప్రెజెంట్ ఉన్నటువంటి వ్యక్తిని 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి ఒక వ్యక్తిని ఒక అర్ధరాత్రి సమయంలో అనైతికంగా, అంటే ఇక్కడ నేను ఇల్లీగల్ గాను, అన్యాయంగాను మాట్లాడట్లేదు. అంటే అనైతికంగా ఎలా అరెస్ట్ చేస్తారనేదే ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్‌లో పేరు మెన్షన్ చేయకుండా అరెస్ట్ చేయడం అంటూ జరగదండి. కానీ వీళ్ళైతే ఎఫ్ఐఆర్‌లో పేరు మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, మొదటిసారిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు మెన్షన్ చేయలేదు. కానీ ఆ కేస్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు గారి పేరు మెన్షన్ చేసి ఇప్పుడు తీసుకెళ్తారు కారణం ఏమిటి? హ్మ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒక కక్షపూరితంగా జరుగుతోంది. ఇది ఒక రాజకీయ నేపథ్యంలో జరుగుతుందే కానీ వేరొక విధానమైనటువంటి కోణం కాదనేది ఈ ఇటుపక్క వాదనండి. అండ్ అయితే ఇంకోటండి. సిఐడి వారు చెప్పేదేంటంటే చెప్పండి. చెప్పండి. అడగండి. మీరు అడగండి. చెప్తాను. అండ్ ఇంకోటండి, అంటే నిన్న అంటే నేను అడిగేది ఏంటంటే, నిన్న ఏదైతే వాదన జరిగిందో కూడా అంటే ఒక వీడియో కూడా బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో వాళ్ళని ఎఫ్ఐఆర్ కాపీ అడగడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు. హ్మ్. అంటే ఏ రీజన్ తో నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆయన నిన్నటి నుంచి కూడా ఏదైతే వాదన జరుగుతుందో అదే వాదన. అంటే మీరు అవును. చెప్పండి. అంటే అలా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా సిఐడి అధికారులకు గాని, పోలీసులకు గాని? ఒక విషయం అండి. ఇప్పుడు సిఐడి అధికారులు అవనివ్వండి, పోలీసు యంత్రాంగం అవనివ్వండి, ఎవరైనా గాని, అది ముఖ్యమంత్రి అవనివ్వండి, లేకపోతే ఒక కామన్ మ్యాన్ అవనివ్వండి, ఎవరినైనా సరే అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పేటటువంటి బాధ్యత ఖచ్చితంగా అధికారుల పైన ఉంటుందండి. ఇప్పుడు అవును. నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటే ఒక వ్యక్తిని తీసుకువెళ్ళిపోతే అది కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. వాళ్ళు నన్ను ఎందుకు చేస్తున్నారు? ఏ చేసి అరెస్ట్ చేస్తున్నారు? ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? ఏ సెక్షన్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి అడిగే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం మీద ఉంటుందండి. హ్మ్. అండ్ అంతే ఇంకోటేనండి. కాకుండా ఇంకా చెప్పండి. ఇంకొక విషయం చెప్పండి. చెప్పాలంటే, ఇప్పుడు అరెస్ట్‌లనేవి, ఎఫ్ఐఆర్‌లని ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే చేసేటటువంటి అరెస్ట్ విధానం ఒక డిగ్నిఫైడ్‌గా ఉండాలండి. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమి ఒక టెర్రరిస్టు కాదు, ఒక నక్సలైటు కాదు, లేకపోతే ఒక దేశద్రోహి కాదు. అవును. అంత అర్జెంట్‌గా అర్ధరాత్రి రాత్రులు వెళ్లి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆయన నిజంగా నేరాలు చేసుంటే ఖచ్చితంగా ఏవైతే సెక్షన్స్ మోపబడ్డాయో ఆ సెక్షన్స్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి రైట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ల రాజ్యాంగం ఇచ్చింది. కాకపోతే హ్మ్. దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దానికంటూ ఒక డిగ్నిఫైడ్ వే ఆఫ్ మెథడాలజీ ఉంది అనేది నా అభిప్రాయం అండి. ఇంకోటండి, అంటే నిన్న జరుగుతున్నది ఏదైతే నంద్యాలలో ఆల్రెడీ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా అంటే విజయవాడ వరకు ఆయన్ని బై రోడ్ తీసుకురావడం అనేది. ఇటు ఏదైతే అధికారులు కూడా ఏమంటున్నారంటే ఆయన మాకు కోఆపరేట్ చేయలేదనేది వాళ్ళు చెప్తున్న వాదన.
అంటే మీరేమంటారు? అంటే నంద్యాల కోర్టులో ప్రెజెంట్ చేయొచ్చు అంటే 24 అవర్స్ లోపు కోర్టుకి ప్రెజెంట్ చేయాలనేది ఒక సెక్షన్ ఉంది కదా! అంటే వీళ్ళు మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ సిఐడి ఆఫీసులో ఫస్ట్ ఈ విచారణ చేయటం, తర్వాత సిఐడి కోర్టుకి తీసుకెళ్లడం జరిగిందండి. ఈ సిఐడి కోర్టుకి జరిగిన తర్వాత తీసుకెళ్లిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, అతని తరపు న్యాయవాదులు అవనివ్వండి, ఓపెన్ కోర్టులోనే విచారణ జరపాలి అనేటటువంటి అదైతే ఆ ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ కోర్టులోనే వాదోపవాదాలు అనేవి కూడా జరిగినాయి. అండ్ ఇంకోటండి అప్పుడు మీరన్నట్టు ఇప్పుడు అంటే ఈ కేస్‌ని ఇప్పుడు ఏదైతే మార్నింగ్ నుంచి జరుగుతున్న వాదాలు గాని, ప్రతివాదాలు గాని చూస్తుంటే అంటే ఎట్లా అనిపిస్తుందంటే మీరు యాస్ ఎ అడ్వకేట్‌గా చెప్పండండి. ఎట్లా ఉందంట ఈ వాదనలన్నీ చూస్తున్నప్పుడు? మాకు కామన్ గా అనిపిస్తాయండి. వాదనలు, హ్మ్. ప్రతివాదనలు అనేవి ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ అవనివ్వండి, పిటిషనర్ అవనివ్వండి, బాధితుడు అవనివ్వండి, నిందితుడు అవనివ్వండి. అటువైపు వాళ్ళు చెప్పుకునేటటువంటి వాదనలు మాకు కామన్ గానే అనిపిస్తాయి. అదే విధంగా వాళ్ళ మీద నేరం ఆరోపించే ఇటువంటి ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ వైపు నుంచి వచ్చినటువంటి వాదనలు అలాగే ఉంటాయి. అంటే దీని నుంచి ఇటుపక్క న్యాయవాదులు అవనివ్వండి, అటుపక్క న్యాయవాదులు అవనివ్వండి, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏది ఒక పాయింట్ దొరుకుతుందా? ఒక ఏదో ఒకటి దాన్ని బట్టి మనం హైప్ చేసుకోవాలి. దీన్ని ఏదో విధంగా కేసు పెద్దది చేయాలి, ముడిపడేయాలి అని చెప్పేసి కేసు పెట్టిన వాళ్ళనుకుంటే, దీంట్లో ఏదో ఒక విధంగా ఫాల్ట్ ఉంటుంది. దాన్ని పట్టుకొని మన వాళ్ళని బయటకి తీసుకురావాలనేది ప్రతివాదనలు ఉంటుందండి. హ్మ్. ఇవన్నీ ఏంటంటే చూసే వాళ్ళకి ఏదో విధంగా ఉండొచ్చు కానీ, ఈ న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇదంతా ఒక కామన్ గానే అంటే ఉంటుంది. జెన్యూన్‌గా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఏదైతే సిఐడి అధికారులు ఏదైతే లేవనెత్తిన పాయింట్స్ ఉన్నాయో వాళ్ళ తరపున లాయర్స్ సో ఎంతవరకు జెన్యూన్‌గా అనిపిస్తున్నాయి మీకు? అంటే ఇప్పుడు జెన్యూనా కాదా అనేది మనం చెప్పలేమండి ఫస్ట్. ఎందుకంటే ఇది జెన్యూనా అంటే ఇప్పుడు తెలుగుదేశం తరపు వాళ్ళు ఇది జెన్యూన్ కాదని అంటారు. అటు వైసీపీ తరపు వాళ్ళు ఇది జెన్యూన్ అని అనొచ్చు. లేదా హ్మ్. సిఐడి వాళ్ళు ఇది జెన్యూన్ అనొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సెక్షన్స్ పెట్టేటప్పుడు గాని, ఒక మనిషి మీద ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు గాని దానికి తగినటువంటి ఆధారాలు ఖచ్చితంగా ఉండాలండి. అందులో ముఖ్యంగా ఒక రాజకీయ నేతల పైన గాని, లేకపోతే హ్మ్, ప్రజ రాజకీయంలో ప్రెజెంట్ ఉన్న రాజకీయాలే కాదండి. ఏదైతే ముఖ్యమైనటువంటి వాళ్ళ మీద చేసేటటువంటి ఆరోపణ ఏదైనప్పటికీ కూడా దానికి పగడ్బందీగా ఆధారాలు సేకరించిన తరువాతనే ఇలాంటి విచారణ జరగాల్సి ఉంటుంది. ఎలా అంటే అయితే ఈ 2020 ఈ 2021లోనే చెప్పండి. అంటే ఈ కేసుకి సంబంధించి తీర్పు రావడం జరిగింది. ఎవరైతే అందులో ముఖ్య ఎవరైతే ఉన్నారో ఆరోపణలు జరిగినాయో వాళ్ళకి బెయిల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఈ కేస్‌ని ఓపెన్ చేయడం అనేది కూడా ఎలా చూడొచ్చంటారు? అంటే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ అందులో చంద్రబాబు యెస్. నాయుడు యెస్. గారి పేరు రీ ఎంట్రీ పెట్టడం. చేశారండి. ఖచ్చితంగా మనం అదే చెప్పాలి. అది రీ ఎంట్రీ చేయవలసినటువంటి అవసరం నిజంగా ఉందా? అందులో హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఈ కరప్షన్‌లో పాత్ర ఉందా? లేదా? అనేది ఇక మీదట జరిగేటటువంటి వాదోపవాదంలో తెలుస్తుందండి. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు ఏ ఏ వాదోపవాదాలు జరిగినియి? ఇప్పుడు ఈ రిమాండ్‌కి చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తున్నారా? లేదా రిమాండ్‌కి పంపించడం లేదా? లేదా 41 సీఆర్‌పీసీ ఇచ్చేసి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారా? లేకపోతే రిమాండ్‌కి పంపిస్తే వీళ్ళు ఫర్దర్ హైయర్ కోర్ట్‌కి వెళ్లి బెయిల్ తీసుకుంటున్నారా? ఒకవేళ రిమాండ్ కనుక క్యాన్సిల్ చేస్తే ఇటుపక్క మన ప్రభుత్వం తరపున ఎలాంటి ఆంక్షలు తీసుకుంటున్నారు? వాళ్ళు తిరిగి హైకోర్ట్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందా? సిఐడి తరపున హైకోర్ట్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇటువంటియన్నీ కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుందండి. అంటే ఏం జరిగిందనేది కొద్దిసేపట్లో మనకి తెలుస్తుంది కాబట్టి, దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుందండి. అలాంటే 409 సెక్షన్‌కి సంబంధించి మాట్లాడుకుంటే మార్నింగ్ నుంచి కూడా ఇదొక సెక్షన్ గురించి చాలా న్యూస్‌లయితే రావడం జరిగింది. అంటే 409 సెక్షన్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఏస్తారో అట్లా అండ్ దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంటుందా? లేకపోతే ఏంటండి? ఎందుకు ఈ సెక్షన్ విధించడం జరిగింది? 409 ఇలాంటి వాటికి మనం మాట్లాడాలంటే ఇవి ఆర్థిక నేరాలకు సంబంధించినవండి. హ్మ్. ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి మనం పెట్టామంటే ఇవి ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్స్ గాని, బ్యాంకర్‌లు గాని ఏదైనటువంటి హ్మ్. మోసపూరితంగా ఒక కాన్స్పిరసీ చేసి మోసపూరితంగా స్కామ్ జరిగింది, కుట్ర జరిగింది. దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక వ్యవహారాలు వీళ్ళ వ్యక్తిగతంగా గాని, వీళ్ళ స్వార్థపూరితంగా గాని ఖర్చు పెట్టుకొని ఉన్నారా? అంటే కేంద్రానికి గాని, రాష్ట్రానికి గాని సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సొమ్ముని వీళ్ళ వ్యక్తిగత లాభాల కోసం వీళ్ళు స్వార్థంగా స్కామ్ చేసి, కుట్ర చేసి, వాళ్ళ అవినీతి పరంగా అవినీతికి లోనై దాన్ని తీసుకున్నారు. లేతే దాన్ని ఆ వ్యవహారానికి వీళ్ళు కుట్ర చేసి చెందారు అనేటటువంటి ఆరోపణ ఏదైనా ఉంటే, ఆరోపణ చేసే ముందు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 409 అనేది అంత ఖచ్చితం కాదేమో అనేది నా అభిప్రాయం అండి.
అంటే 409 అనేది ఒక ఆర్థిక నేరగాడిగా చిత్రీకరించడానికి పెట్టేటటువంటి ఒక సెక్షన్ అండి. అది పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ప్రభుత్వ సేవకులు ఉన్నారో లేకపోతే బ్యాంకర్లు గాని ఇంకా ఏ విధంగా ఈ విధమైనటువంటి వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మును అవినీతి చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రతిస్ఫుటంగా ఖచ్చితంగా ఉన్నట్లయితే అప్పుడు ఆమోదించబడేటటువంటి సెక్షనే ఈ 409 అండి. ఓకే. అంటే ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఎలాంటి అధికారాలు అదే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఎవరెవరికి వీళ్ళు సంజయ్ చెప్పాల్సి ఉంటుంది, అంటే ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది మెయిన్? అంటే యాక్చువల్ గా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఉన్నారండి. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మన భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కి ఖచ్చితంగా ఇంటిమేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అదే విధంగా గవర్నర్ గారు కూడా ఇంటిమేషన్ పంపించాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదటిసారిగా స్పీకర్ గా ఇదే విషయం లూద్రా గారు లేవనెత్తారు ఇదే పాయింట్ ని. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆల్రెడీ మేము స్పీకర్ గారికి ఇంటిమేట్ చేసాము, గవర్నర్ గారికి ఇంటిమేట్ చేస్తాము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. చేస్తామనేది కరెక్టేనా అంటారా? అంటే మీ అంచనా ప్రకారం చేస్తామనేది కరెక్టేనా? అంటే టైమ్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటుందండి ఇక్కడ. ఒక ప్రజాప్రతినిధిని లేదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ గారికి ముందు చెప్పిన తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈయనైతే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ముందుగా స్పీకర్ గారికి చెప్పిన తరువాత అరెస్ట్ చేసి ఇన్ ద టైమ్ ఆఫ్ డ్యూరేషన్ లోని గవర్నర్ గారికి చెప్పచ్చు. అంటే యాక్చువల్ మెయిన్ కూడా అనుకున్నది ఏంటంటే ముందు గవర్నర్ గారికి చెప్పకుండా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఆయన వాదనలోనే మేము ఉన్నాము. బట్ ఇదేంటంటే దీన్ని టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఉంది, అరెస్ట్ చేసిన తర్వాత కూడా గవర్నర్ ఇంత టైమ్ ఆఫ్ పీరియడ్ లో చెప్పొచ్చు అనేటటువంటి వాదన లేవనెత్తారు. అంటే ఇప్పుడు సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం అయితే 3 నెలల లోపుగా దీని గురించి వివరణ ఇవ్వచ్చు అనేటటువంటి వాదన వాళ్ళు పైకి లేవనెత్తారు. ఇప్పుడు జరుగుతున్నట్టు ఇప్పుడు ఏదైతే కోర్టులో జరుగుతున్న ఈ వాదనలకు సంబంధించి అంటే మీరేమంటారంటే ఎలాంటి తీర్పు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు మేంచిన ప్రకారం? అంటే ఇప్పుడు ఖచ్చితంగా రిమాండ్ అనే దాని గురించి ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందండి. రిమాండ్ అనేది రిజెక్ట్ చేయమని చెప్పేసి తెలుగుదేశం అధినేత అయినటువంటి తరపున న్యాయవాదులు మాట్లాడుతూ ఉంటే రిమాండ్ ఖచ్చితంగా ఉండాలనేది చెప్పేసి ఈసీఐడి తరపునటువంటి న్యాయవాదులు మన ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటున్నది 409 కోసం. ఈ 409 అనేది ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటిది. అయితే ఈ ఆర్థిక నేరాల గురించి ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆర్థిక వ్యవహారమైనటువంటి సొమ్ము ఉందో అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అందిందా, ఆయన తీసుకున్నారా లేకపోతే ఆయన వర్గాలు తీసుకున్నారా అనేది ఖచ్చితంగా 100% ఆధారాలు సబ్మిట్ చేయగలిగి ఉండాలండి. ఏదో ఊహాగానాలతోనో లేకపోతే కక్షపూరితంగానో అలాంటివి ఏమన్నా చేస్తే కనుక అవి అక్కడ రిమాండ్ అనేది జరగదు. అవి ఖచ్చితంగా ఆధారాలు నిరూపించుకోగలిగితే మాత్రమే రిమాండ్ అనేది విధించడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఆధారాలు సబ్మిట్ చేసినట్టయితే మనకు కనపడట్లేదు కదండి ఇప్పుడు దాకా నిన్నటి జరిగిన దానికి సంబంధించి. అంటే మనకి సోషల్ మీడియా ద్వారా అవనివ్వండి లేకపోతే ఇంకోటి ద్వారా అవనివ్వండి మనకి తెలియకపోవచ్చు. బట్ లోపల ఏం జరిగింది అనేది జడ్జి గారి ముందు ఏదైతే వీళ్ళు ప్రెజెంట్ చేశారనేది వాళ్ళ వాదావాదనలు అక్కడ ఏం జరిగింది అనేది మనకి కొంతసేపట్లో ఎలాగా జడ్జిమెంట్ రూపంలో మనకు వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలండి. అంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అంటే అందులో అంటే నిన్న రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు లేదు, సడన్ గా ఆయన పేరు యాడ్ అయింది అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. అంటే రిమాండ్ రిపోర్ట్ ద్వారా బేస్ చేసుకుని అయితే తీర్పు అనేది ఇవ్వడం అనేది జరగదు కదా, జరుగుతుందంట? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి ఒకసారి ఏర్పాటు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కానివ్వండి, ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఛార్జ్ షీట్ వరకు వెళ్ళేటప్పుడు కొన్ని మార్పులు చేర్పు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. ఎఫ్ఐఆర్ అంటే మనకి ప్రాథమిక ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్తాం. అయితే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దానిలోని కొన్ని చాలా వరకు మనం ఎంక్వైరీ తర్వాత వాటిలో ఉన్నాయి కరెక్టా కాదని చెప్పి కొన్ని తీసేయడానికి అవకాశం ఉంది, కొన్నిటిని యాడ్ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా అక్యూజ్డ్ ఉన్న ఎఫ్ఐఆర్ లో ఎవరినైతే నమోదు చేశారో వాళ్ళని కొంతమంది తొలగించేటటువంటి అవకాశం ఉంది ఆఫ్టర్ ద ఎంక్వైరీ. అదేవిధంగా కొంతమందిని ఎఫ్ఐఆర్ లో లేని వాళ్ళని కూడా యాడ్ చేసేటటువంటి అవకాశం కూడా
మన భారత రాజ్యాంగంలో ఉందండి. ఓకే. ఇండియన్ పీనల్ కోడ్ లో మనకు ఉంది. ఓకే. సిఆర్పిసి ప్రకారంగా కూడా మన చార్జ్ షీట్లు వాటివి మనం మొదలు పెట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ లో ఉన్న దానికంటే వీటిని మనం కంప్లీటెడ్ గా కావచ్చు, లేకపోతే కొంతవరకు గాని, కొంత శాతం గాని, కొంత పూర్తిగా గాని అందులో ఉన్నటువంటి విషయ సేకరణ కరెక్టా కాదా అనేది పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు. అండ్ ఇంకోటండి, నిన్న ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వెళ్ళనివ్వకుండా అంటే ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాయడం గానీ ఇదంతా కూడా అంటే ఎలా చూడొచ్చు అంటే ఇలాగా దీన్ని ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను ఆపడం అనేది అంటే దీనికి సంబంధం లేని వాళ్ళని ఎలా చూడొచ్చు అంటే ఇది ఒకటి అంటే ఒక అడ్వకేట్ గా పక్కన పెట్టండి, మనం ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుకుందాం. మన ఏపీ స్టేట్ లో, మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఒక ఓటర్ గానో, ఒక కామన్ మ్యాన్ గానో మనం మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందుతో చెప్పారు, ఇలా ఒక చంద్రబాబు నాయుడు గారిని అకారణంగానో లేకపోతే ఇంకొక విధంగానో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇది కక్షపూరితమైనటువంటి చర్య అని చెప్పారు. అది అంతవరకు ఓకే అండి. తర్వాత ఆయన వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన పార్టీ ఆఫీస్ కి రావడం గురించి అవ్వచ్చు, ఆయనకి వచ్చేటటువంటి రైట్ ఆయనకి ఖచ్చితంగా ఉంది. ఆయన్ని ఎందుకు ఆపేరు అనేది అసలు ఆపేటటువంటి రైట్ ఉందా? లేదు కదా. ఒక వ్యక్తిని రానివ్వకుండా చేసేటటువంటి రైట్ లేదు. అది కూడా ఆయన ఒక ప్రతిపక్ష నేత. ఇప్పుడు ఆయన తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. సో ఏదైనా అన్యాయం జరిగేటప్పుడు అక్కడ ప్రతిపక్ష నేత, లేకపోతే ప్రభుత్వ నేత, లేకపోతే ఇంకొకళ్ళని కాకుండా ఒక విషయాన్ని గురించి తమ అభిప్రాయాన్ని ఎవరైనా వెల్లడించవచ్చు, ఎవరికైనా సమర్థించవచ్చు, ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. అంతవరకే తప్ప తన వ్యక్తిగతంగా తన పార్టీ ఆఫీసు గురించో, తన రాజకీయ వ్యవహారాల గురించో, మరే వ్యవహారాల గురించి అయినా తన ఆఫీస్ కి, పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీస్ కి రావడానికి వీలు నిరోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వీక్షిస్తున్నారు, అది కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. ప్రభుత్వం ఎందుకు ఆపింది, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు ఆపేరా, లేకపోతే పోలీసులు వాళ్ళంతటా వాళ్ళే ఆపేరా అనేది వాళ్ళ విచక్షణకే మనం వదిలేయాలి. ఇదైతే కరెక్ట్ కాదండి. తన వ్యక్తిగత ఇది ఖచ్చితంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపడం తన వ్యక్తిగత హక్కులని అపహరించడమే, తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే ప్రభుత్వం ఈ రోజు పోలీసులతో ప్రభుత్వం చేయించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే పోలీసులు టైం చెప్పారో ఆ టైం కంటే 11:30కి వీళ్ళు పోలీసులు వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది జరిగిందని చెప్పడం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. సో అంటే ఏదైతే అధికారులు ఇచ్చిన టైం అయితే 2:30 గంటలకు ఎప్పుడో మేము వెళ్ళామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు 11:30కి వెళ్ళి అంటే ఒక బస చేస్తున్న టైంలో చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట పక్కన పెట్టండి, మామూలు ఒక వ్యక్తిని ఆ టైంలో అరెస్ట్ చేయాల్సి వస్తే ఎటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు? ఏమైనా సంఘ విద్రోహాలు చేసిన వాళ్ళని కానీ, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా బందిపోటు దొంగలు థెఫ్ట్ చేశారా, లేకపోతే అత్యాచారం చేశారా, మర్డర్ చేశారా, ఇలాంటి వ్యక్తుల్ని అది ఎప్పటికప్పుడు ఆ టైంలో వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆన్ ది స్పాట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి, నేరం కాబట్టి, క్రైమ్ కాబట్టి ఆ టైంలో వెళ్ళి చేసేది అనేది ఉంటుంది యాక్చువల్లీ. బట్ డిగ్నిఫైడ్ అనేది మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందండి. ఈ అరెస్టులు ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారిది నిజాయితీగా జరిగింది అనేది సిఐడి వారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కి సంబంధించి అంటే ఆల్రెడీ అది క్యాబినెట్ కి సంబంధించింది, ఆల్రెడీ అసెంబ్లీలో అది వాదన జరిగింది, అసెంబ్లీ కూడా దానికి తీర్మానం ఇచ్చిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది నాయకత్వానికి సంబంధించి అయితే కాదు కదా అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఎలా చూడొచ్చు అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఎంతవరకు పర్సనల్ ఎజెండాకి సంబంధించి ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ కి సంబంధించి ఉంటుందా? అంటే గవర్నమెంట్ కి సంబంధించి పబ్లిక్ సర్వెంట్స్ ద్వారా, అంటే అందులో 90% 10% ఆంధ్రప్రదేశ్ వాటా ఉందని క్లియర్ గా రాసుకుంది కదండి. 90% సమయంలో కంపెనీది, 10% వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా రాసి ఉందండి. అందులో వాళ్ళు మెన్షన్ కూడా చేశారు, 370 కోట్ల రూపాయలు అయితే 240 కోట్ల వరకు ఇది స్కామ్ జరిగింది అనేది ఉంది. ఆ ఆరోపణలు నిజమైతే కనుక ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడాలని ఎవరైనా కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరైనా సరే ఆన్ ది స్పాట్ ఈ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ కి సూత్రధారి పలానా వాళ్ళు అంటే అది చంద్రబాబు నాయుడు అవనివ్వండి, జగన్ గారు అవనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ఎవరైనా సరే స్కామ్ జరిగిందని నిరూపించితే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ ఇక్కడ నిజంగా జరిగిందా, జరిగిన కోణంలోనే వీళ్ళు ఆలోచించారా, లేకపోతే వ్యక్తిగత కక్షలక లేదా రాజకీయ కక్షల, లేకపోతే ఏ విధంగా A1 అనే ముద్ర తన మీద పడింది, అదే ముద్ర ప్రతిపక్ష నాయకులకు కూడా పడాలనే ఆలోచన అనేది మరి వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలండి. అంతవరకు మనకి ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఎజెండా ఏంటి అనేది బయట ప్రపంచానికి ఎంతవరకు తెలిసినా అది మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం చెప్పలేమండి. సార్ ఇప్పుడు బెయిల్ ఒకవేళ అంటే ఇప్పుడు ఒకవేళ బెయిల్ గనక ఇస్తే అంటే ఏ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వచ్చు అండ్ దీంట్లో ఇన్వాల్వ్ చేసే అవసరం చెప్పండి. ఇది 409 సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు చూపించలేకపోతే ఖచ్చితంగా 41 సిఆర్పిసి 41 కింద వీళ్ళకి బెయిల్ ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదండి, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ఫర్దర్ హైయర్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు దీని గురించి రిమాండ్ మాకు కావాలని వాళ్ళు వాదించుకుంటారు. ఒకవేళ ఇప్పుడు రిమాండ్ కనుక విధిస్తే ఈ రిమాండ్ చెల్లదని చెప్పేసి ఎవరైతే మన చంద్రబాబు నాయుడు తరపు ఉన్న వాళ్ళు రుద్ర గారు, సిద్ధార్థ రుద్ర గారు వాళ్ళు వెళ్తారు, మాకు బెయిల్ కావాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. ఈ వాదోపవాదాలు అంటే ఇప్పుడు మనకి ఈ కోర్టు అండి, సిఐడి కోర్టు అవ్వచ్చు, తర్వాత హైకోర్టు అవ్వచ్చు, తర్వాత సుప్రీం కోర్టు అవ్వచ్చు. అంటే ఇక్కడ ఈ విచారణ అనేది ఇక్కడతో ఆగిపోదు. ఈ విచారణ అక్కడ పైకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా వచ్చిన ఇక్కడ విచారణలో వీళ్ళకి అనుకూలంగా వచ్చిన ఒకళ్ళు వేరే వాళ్ళ హైకోర్టుకు వెళ్తారు, వీళ్ళకి అనుకూలంగా వస్తే వీళ్ళు హైకోర్టుకు వెళ్తారు ఖచ్చితంగా. ఈ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మనది, భారతదేశం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఈ రాజకీయ చదరంగం ఉండొచ్చు కానండి, కక్ష సాధింపులు, వ్యక్తిగత కక్షలు అనే వాటి వల్ల రాష్ట్రం అయితే అల్లకల్లోలం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుందండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంతవరకు ఉందని చూసుకుంటే అది గత ప్రభుత్వం వల్ల వచ్చు, ఈ ప్రభుత్వం వల్ల వచ్చు. ఈ ప్రభుత్వమే నేను చెప్పను, గత ప్రభుత్వం వచ్చు, ఈ ప్రభుత్వం వచ్చు. గత ప్రభుత్వం ఏదైనా కక్ష సాధింపులు చేసి ఉన్నా, రాజకీయ సాధింపులు చేసి ఉన్నా, వాటిని మనసులో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం చేసి ఉండొచ్చు. సో ఇవి ఎంతవరకు కరెక్ట్, ఇవి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరమా? మీరు ఇంకా చెప్పాలంటే తమిళనాడు తీసుకుంటే ఇదే విధంగా మన జయలలిత గారు, చనిపోయిన జయలలిత గారి మీద కరుణానిధి గారు ఒక స్త్రీ అనేటటువంటి భావం కూడా లేకుండా ఆవిడికి ఘోరాప అవమానం జరిగిందండి అసెంబ్లీలో. మళ్ళీ ఆవిడ అసెంబ్లీకి రాను, ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి రానని ఆవిడ అన్ని, అదే విధంగా అసెంబ్లీలోకి అలా చేసినటువంటి అవమానాలకు ఆవిడ దూరంగా ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆవిడ అవమాన పడిందో, ఎవరి చేతైతే అవమానింపబడిందో, అదే విధంగా అదే వ్యక్తిగత కక్షలో, అదే రాజకీయ కక్షలో అవ్వచ్చు, అదే విధంగా కరుణానిధి గారిని అర్ధరాత్రి చొక్కా పెట్టి లోపల ఉన్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పోలీసులతో లాగించింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అంటే తమిళనాడే కాదు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే జరుగుతుందా అనేటటువంటి, అంటే ఎట్టిపోతోంది మన ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎట్టిపోతోంది రాజకీయం, ఎట్టిపోతోంది. రాజకీయం అంటే రాక్షసత్వమా, రాజకీయం అంటే వ్యక్తిగత కక్షనా, లేకపోతే రాజకీయం అంటే ప్రజా సంక్షేమానికి సంబంధించిందా, రాష్ట్రానికి సంబంధించిందా, దేశానికి సంబంధించిందా అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు గ్రహించాల్సినటువంటి విషయం అండి ప్రస్తుతం. అంటే మెయిన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఇప్పుడు రాజకీయానికి అంటే అటాచ్ అవడం వల్ల అంటారా ఇదంతా జరిగేది, అంటే అటాచ్ అయిందని అనుకోవచ్చు. ఇప్పుడు అండ్ ఇవి అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ అండి. నగ్న రహస్యం అనొచ్చు, నగ్న సత్యం అనొచ్చు, నగ్న రహస్యం అనొచ్చు అండి. రహస్యం అంటే ఎవరికి తెలియదు, కానీ ఓపెన్, ఇది తేట తెల్లమైనటువంటి రహస్యం. ప్రభుత్వం ఆధీనంలోనే ఇప్పుడు ఈ రోజు జగన్ గారి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకొకరి ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరి ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఒత్తిడికి అనుగుణంగానే 80% ఆర్ 90% పోలీస్ యంత్రాంగం జరుగుతుంది. ఖచ్చితంగా కొంతవరకు జరుగుతుందండి, కొంతవరకు జరగకపోవచ్చేమో కానీ జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి.
అంటే దీని వల్ల నాయకులు లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి సంబంధించి ఎఫెక్ట్ ఎంతవరకు పడవచ్చు అంటారు? అంటే రానున్న రోజుల్లో గానీ ప్రజలకు గానీ ఎంతవరకు ఎఫెక్ట్ జరుగుతుందంట వీటి వల్ల? అంటే లీడర్లకి ఎంత ఎఫెక్ట్ జరుగుతుంది అనేది పక్కన పెడితే అండి, రాష్ట్ర ప్రజానికానికి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, రాష్ట్ర యువతకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, అసలు రాష్ట్రం దేశంలో రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమవుతున్నాయి, రాష్ట్రం ఎంత అధోగతికి వెళ్తుంది, దీని మీద అవగాహన అయితే ఖచ్చితంగా కలగాలండి. అంటే ఇప్పుడు సిఐడి వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, ఇంకోటి ఇప్పుడు సిబిఐ అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కొన్ని అధికారాల మీద, కొన్ని డిపార్ట్మెంట్ల మీద వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. ప్రజాస్వామ్యం అంతా కాపాడబడుతుంది. ఇది నా అభిప్రాయం. అలాగే లోకేష్ గారు కూడా నిన్న చూసుకుంటే లోకేష్ గారిని కూడా కలవనకుండా చేశారు. దానికి సంబంధించి వాదన కూడా మనం చూస్తాం. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక కొడుకుగా అంటే ఇప్పుడు నాయకుడిగా పక్కన పెడితే ఒక కొడుకుని లోపలికి ఎలా చేయని పరిస్థితి జరిగిందండి. సో దాన్ని ఎలా చూడొచ్చు? ఏముందండి, ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ అవ్వలేకపోయినా తర్వాత కూడా ఇటుపక్క కూడా సమర్థత ఉన్నటువంటి వాదనలు ఉంటాయి, సమర్థవంతమైనటువంటి నాయకులు ఉంటారు, సమర్థవంతమైనటువంటి న్యాయవాదులు ఉంటారు. కాబట్టి ఫస్ట్ వెళ్ళనివ్వకపోయినా ఖచ్చితంగా తర్వాత తీసుకెళ్ళడం అనేది జరిగింది, వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. ఒక వ్యక్తిని, సామాన్య వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ చెప్తానంటే ఒక కామన్ మ్యాన్ ని, వాడు ఉన్నవాడా లేనివాడా, లేకపోతే పరిపాలించేవాడా పరిపాలింపబడుతున్నవాడా, డబ్బున్నవాడా లేనివాడా, ఆ కులమా ఈ కులమా, ఆ మతమే ఈ మతం అని కాకుండా ఒక సిటిజన్షిప్ లో మన భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అరెస్ట్ అవ్వడానికి గల కారణం చెప్పాలి, ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క బంధువులతో మాట్లాడుకునేటటువంటి అవకాశం గాని, కలుసుకునేటటువంటి అవకాశం గాని ఇవ్వాలి. అంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి, అంటే ఈ కేసులో ఎలాంటి వాదన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎలాంటి తీర్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి తీర్పు వస్తుంది? ఎలాంటి తీర్పు ఎక్స్పెక్ట్ చేయడం అంటే నా అభిప్రాయం ప్రకారం, నాకున్నటువంటి పరిమితమైనటువంటి అనుకుంటారో ఏమో, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 409 and 17A అనే దానిని ఏదైతే ఆపాదించబడ్డాయో వాటికి సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోతారేమో సిఐడి డిపార్ట్మెంట్ అనేది నా అభిప్రాయం. వాటిని ఆధారాలు చూపించగలిగితే మేబీ రిమాండ్ ఇవ్వచ్చు, ఆధారాలు చూపించలేకపోతే ఖచ్చితంగా రిమాండ్ అనేది ఉండదు. సో బెయిల్ అయితే ఉంటుంది కంపల్సరీ. బెయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఈ విధంగా కనుక చెప్తే, ఈ విధంగా వాళ్ళు చేసుకోగలిగితే ఏదైనా అండి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ కక్షలు వద్దు, వ్యక్తిగత కక్షలు వద్దు. రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిందో ఆ రాజ్యాంగ ప్రకారం వెళ్ళండి. నిజంగా ఒకడు తప్పు చేశాడు, ఒకడు స్కామ్ లో ఉన్నాడు, ఒకడు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును వ్యక్తిగత దానికి వాడుకున్నాడు అంటే నిరూపించబడి కుట్ర జరిగింది అని అంటే ఖచ్చితంగా నిరూపించండి, వాళ్ళని తీసుకువెళ్ళండి, వాళ్ళకి తగినటువంటి శిక్షలు పడాలి. అది ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అవనివ్వండి, ముఖ్యమంత్రి అవనివ్వండి, ఎక్స్ ముఖ్యమంత్రి అవనివ్వండి, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందండి. శిక్షలు కూడా పడాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ.